మనకు జాతర అనగానే గుర్తుకు వచ్చేది బంధువులతో సరదాగా గడపటం, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవటం. కానీ 900 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన తిరుపతి గంగమ్మ జాతరలో మగవాళ్లు చీరలు కట్టుకుని మొక్కులు చెల్లించటం మరియు అమ్మవారిని బూతులు తిట్టే వింత ఆచారాల గురించి మీకు తెలుసా? అసలు ఇలా ఎందుకు చేస్తారు? దాని వెనుక ఉన్న విశేషాల గురించి తెలుసుకునే ముందుగా మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ పురాణాల ప్రకారం అనంతాళ్వార్ అనే భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుపతి గంగమ్మ సోదరి అని చెబుతూ తాతాయిగుంటలోని గంగమ్మకు ఆలయం కట్టించారని చెబుతారు. తెలంగాణలో జరిగే బోనాలు, మేడారం జాతరల మాదిరిగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ప్రతి ఏడాది జరుపుకునే ముఖ్యమైన జాతరలో తిరుపతి తాతాయగుంటలోని గంగమ్మ ఆలయంలో జరిగే గంగమ్మ జాతర ఒకటి. తిరుపతిలో జరిగే ఈ జాతరే దేశంలో జరుపుకున్న మొట్టమొదటి జాతరగా చెబుతారు. ఈ ఆలయం 1400 సంవత్సరాల కంటే ముందు నుంచే ఉందని ఆధారాలు ఉన్నాయి. 1100వ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచిన అనంతాళ్వార్ గంగమ్మను పునఃప్రతిష్ఠించినట్టు ఆధారాలు ఉన్నాయి. మొదట వెంకటేశ్వర స్వామి చెల్లి అయిన గంగమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాకే శ్రీవారి ఆలయానికి వెళ్లే ఆచారం అప్పట్లో ఉండేది. రాను రాను ఈ ఆచారం కనుమరుగైపోయింది. ఏడాదికోసారి జరిగే తిరుపతి గ్రామదేవత గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 7 రోజుల పాటు జరిగే ఈ జాతరలో ఒక్కో రోజు ఒక్కో వేషంలో గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. వారం రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు 6 రోజుల్లో 6 వేషాలతో తమ మొక్కులు తీర్చుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. మొదటి రోజున వేసే బైరాగి వేషం కామాన్ని జయించటానికి గుర్తుగా భావిస్తారు. రెండో రోజు బండ వేషాన్ని మనిషి కష్టనష్టాలకు వెనకాడకుండా బండలా ఉండాలనే సత్యాన్ని చాటుతుంది. మూడో రోజు చిన్నపిల్లలు ఎక్కువగా వేసే తోటి వేషం. 4వ రోజు దొరవేషంతో నృత్యాలు చేస్తూ ఊరంతా తిరిగి మొక్కులు చెల్లించుకుంటారు. 5వ రోజు మాతంగి వేషం. 6వ రోజు సున్నపు కుండల వేషం వేస్తారు. ఈ జాతరలో 5వ రోజు వేసే మాతంగి వేషానికి ఉన్న ప్రత్యేకతే వేరు అని చెప్తారు. విచిత్ర వేషధారణలతో మగవాళ్లు శరీరమంతా గంధం పూసుకొని చీరలు కట్టుకొని మొక్కులు చెల్లిస్తారు. ఇలా చేయటం వలన అమ్మవారి దయ వారిపై ఉంటాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. దానికోసమే వారు చీరలు కట్టుకొని అలంకరించుకోవటంలో సిగ్గుపడకుండా జాతరలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ గంగమ్మ జాతరలో మరో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారిని నోటికి వచ్చినట్లు తిట్టటం. దీనికి గల కారణం ఏంటంటే ఇలా చేయటం వలన గంగమ్మ శాంతిస్తుందని నమ్ముతారు. అందుకే నోటికి వచ్చినట్లు తిట్టి తమ భక్తిని చూపిస్తారు. మొదటి రోజు జాతర పుట్టింటి సారెను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించడంతో ప్రారంభమవుతుంది. గంగమ్మకు పుట్టింటి సారె పంపే ఆచారం గత 400 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. తమిళ సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం చిత్ర నెల చివరి మంగళవారం అంటే మే 1 లేక 2వ వారంలో చాటింపు జరుగుతుంది. ఉదయం గుడి ఆవరణలో అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేసి వడిబాల కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలమైన అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దలు పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు మరియు సారెను తీసుకువస్తారు. ఈ పసుపు, కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలు పొలిమేరలు దాటకూడదని చాటింపు వేస్తారు. జంతు బలులపై నిషేధం ఉన్నప్పటికీ ఆలయ పరిసరాల్లో మేకలు, కోళ్లు కోస్తారు. స్త్రీలు ఆలయంలో పొంగలి వండి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. కొందరు రాగి అంబలి పెడతారు. మహిళలు తమ ఇంటి నుంచి ఆలయానికి మోకాళ్లపై నడుచుకుంటూ వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది చాటుగా సారా, కళ్ళు వంటివి కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. తిరుపతి గంగమ్మ గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. తిరుపతిని పాలెగాళ్ల రాజు పాలించే కాలంలో ఒక పాలెగాడు అందమైన అమ్మాయిలను కనపడితే చాలు అత్యాచారం చేసేవాడు. కొత్తగా పెళ్లైన వధువులతో మొదటి రాత్రి తనతోనే గడపాలి అని ఆంక్షలు పెట్టాడు. ఈ పాలెగాడిని చంపి మహిళలను కాపాడేందుకు గంగమ్మ తల్లే తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కుటుంబంలో జన్మించింది. యవ్వనంలోకి వచ్చిన గంగమ్మను చూసిన పాలెగాడు తనపై కన్నేశాడు. ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించటంతో గంగమ్మ తల్లి విశ్వరూపం చూపించింది. తనను అంతం చేయటానికి అవతరించిన శక్తి అని తెలుసుకున్న పాలెగాడు ఎక్కడికో పారిపోయి దాక్కున్నాడు. గంగమ్మ పాలెగాడిని వెతకటం కోసం రకరకాల వేషాలలో 3 రోజుల పాటు వెతుకుతుంది. మొదటి రోజు బైరాగి వేషంలో, రెండవ రోజు బండ వేషంలో, మూడవ రోజు తోటి వేషంలో వెతుకుతుంది.
3 రోజులు 3 వేషాలు వేసి వెతికినా పాలెగాడు కనిపించకపోవటంతో 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసుకుంటుంది. దొర వచ్చాడు అనుకున్న పాలెగాడు దాక్కున్న చోటు నుండి బయటకు వచ్చాడు. వెంటనే అతన్ని చంపి గంగమ్మ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసింది. గంగమ్మ రకరకాల వేషాలు వేసి పాలెగాడిని చంపిన దానికి గుర్తుగా ఈ రోజు వరకు తిరుపతి మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జాతర జరుపుకుంటున్నారు. గంగమ్మ తల్లి తమను కూడా రక్షించాలి అని జాతర చేసి మొక్కులు చెల్లిస్తున్నారు. చాలా ఏళ్ల నాటి చరిత్ర కలిగిన తిరుపతి గంగమ్మ జాతర గురించి మీరు ఏమనుకుంటున్నారో మాకు కమెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.